మెకానిజమ్స్ అవి వాటితో ఉంటాయిరా, ఒకసారి చూడమ్మా. రైట్, మనకి వచ్చే వాటిలో అమ్మా చూడండి. Let's start our lesson. మనకి ప్రాపర్టీస్ అమ్మా, కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ ఇంపార్టెంట్ రా. లాస్ట్ లో చెప్పే ప్రాపర్టీస్ స్టార్టింగ్ లో కొన్ని ఈజీ ఉంటాయమ్మా. కార్బనైల్ కాంపౌండ్స్ యొక్క ప్రాపర్టీస్ లాస్ట్ లో కొంచెం ఇంపార్టెంట్ రా, అది ఒక్కసారి చూద్దరు కానీ. ఓకే, నెక్స్ట్ చూడండి సార్. కార్బనైల్ కాంపౌండ్స్ లో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికల్లా మనకి ఏం సార్ అంటే we can take it as intra halo form test amma. Very 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 important, halo form test. Halo form test, any carbonyl group ra, any carbonyl group on treatment with compound containing CH3 amma, methyl carbonyl group antaramma. which is ఈ గ్రూప్ ని ఏమంటారంటే మిథైల్ కార్బనైల్ గ్రూప్ అంటారమ్మా. మిథైల్ కార్బనైల్ గ్రూప్ అంటారమ్మా. మిథైల్ కార్బనైల్ గ్రూప్ ఆన్ ట్రీట్మెంట్ విత్ NaOX సోడియం హైపోక్లోరైడ్ అమ్మా. సోడియం హైపోక్లోరైడ్ which is also taken as NaOH plus X2 amma. Cold dilute NaOH plus halogen. ఇలా గాని చెప్తారమ్మా. చేసినప్పుడు it will be converted into this methyl group రా. ఇక్కడ ఉన్న మిథైల్ గ్రూప్ అనేది it changes to halo form అమ్మా. It changes to halo form and it converts to, this will converts to sodium salt of carboxylic acid. Sodium salt of carboxylic acid very important రా, గుర్తుంచుకోవాలి. సో మనకి వచ్చే ప్రొడక్ట్స్ లో ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ కానీ ఏమైనా ఉంటే ఓకే, కండిషన్ మిథైల్ గ్రూప్ ఉండాలమ్మా. మిథైల్ గ్రూప్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us take ఎస్టాల్డిహైడ్ రా. ఎస్టాల్డిహైడ్ ఆన్ ట్రీట్మెంట్ విత్ chlorine in the presence of cold dilute or concentrated to jagadamma. Cold dilute to it converts to chloroform plus H. Sir, instead of taking NaOH, though if you take calcium hydroxide CaOH taken twice తీసుకున్నామా, CaOH taken twice తీసుకున్నా సరే we get the same product, but ఇక్కడ నీకు వచ్చేది రివర్స్ రాశానమ్మా నేను. taken twice calcium salt formate రా. సోడియం తీసుకుంటే సోడియం, కాల్షియం తీసుకుంటే కాల్షియం. this is the identification test for methyl carbocation అమ్మా. మనకి తీసుకున్న కాంపౌండ్ లో మిథైల్ గ్రూప్ ఉందా లేదా టెస్ట్ చేయడానికి ఇది. బట్ ఎక్సెప్షన్ ఏంట్రా అంటే ఆల్కహాల్స్ కంటైనింగ్ మిథైల్ గ్రూప్ రా. ఆల్కహాల్స్ కంటైనింగ్ మిథైల్ గ్రూప్స్ ఓకేనా. ఆల్కహాల్స్ కంటైనింగ్ మిథైల్ ఈ గ్రూప్ అమ్మా. మిథైల్ OH ఉన్నా అది కూడా ఏంట్రా అంటే NaOH ప్లస్ హాలోజన్స్ రా, లేదా NaOCl. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే ఆక్సిడైజ్ టు ఆల్డిహైడ్ అయినా కీటోన్ అయినా డిపెండ్స్ అపాన్ ది ఈ గ్రూప్ బట్రా. ఈ గ్రూప్ బట్టి H గాని H ఉంటే ఆల్డిహైడ్, R ఉంటే కీటోన్ అమ్మా. దెన్ ఫర్దర్ గా రియాక్షన్ జరిగి we get halo form వచ్చిద్దమ్మా and we get
So salt of sodium salt of carboxylic acid. Sodium salt of carboxylic acid. అంటే this compound act as oxidizing agent అమ్మా. ఆక్సిడైజింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. ఆ ఆక్సిడైజింగ్ ఏజెంట్ కూడా ఏంటి సార్ అంటే NaOX అన్నాం కదమ్మా. NaOX. First of all, it changes to NaX plus nascent oxygen. Because of this nascent oxygen, alcohols are oxidized to aldehydes or ketones. అంటే మనం తీసుకున్న ఆల్కహాల్ బట్టమ్మా. ప్రైమరీ అయితే ఆల్డిహైడ్స్, సెకండరీ అయితే కీటోన్ అమ్మా. సెకండరీ అయితే కీటోన్. సో అది జరిగే ప్రాసెస్ ఇదమ్మా. మెకానిజం లేదురా చిన్న దీనికి. నెక్స్ట్ ప్రాపర్టీ అమ్మా, చూడండి ఒకసారి. నెక్స్ట్ ప్రాపర్టీ వచ్చేటప్పటికల్లా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుంచుకోవాలి. హాలోఫాన్ టెస్ట్. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చి హాలోజినేషన్ అమ్మా. డైరెక్ట్ హాలోజినేషన్. Halogenation. Whenever halogenation takes place, alpha hydrogen is replaced అమ్మా. Alpha hydrogen is replaced. అంటే మనకి aldehydes గాని ketones, whatever it may be, whether it is alpha aldehyde గాని ketone గాని which contain alpha hydrogens, అంటే let us take CH3, CH2, CHO అమ్మా. This is called as alpha carbon antaru. Alpha carbon. Whenever it is treated with either chlorine gani bromine in the presence of AlCl3 or anhydrous AlC, Lewis acid. Lewis acid, what happens? One of the alpha hydrogen is replaced by halogen. One of the hydrogen, alpha hydrogen replaced by, we get alpha halo aldehyde. కీటోన్ అన్న అంతేరా, కీటోన్ అన్న అంతేనమ్మా. Sir, suppose if they contain like this, ఇలా ఉంది సార్, then the hydrogen will be, that alpha hydrogen, ఇది కూడా alpha hydrogen, ఇది కూడా alpha hydrogen. The alpha carbon which contain less number of carbons, ఉన్న hydrogen replace అయిద్దమ్మా. less number of hydrogen దగ్గర Cl, C double bond O, CH3M, C3, CH double bond O, CH. ఇవన్నీ కూడా aliphatic రా. ఏంటమ్మా? aliphatic. Now let's go for aromatic. Aromatic అయితే అమ్మా aromatic. ఓకేనా? aromatic అయితే aromatic రా, ఇంపార్టెంట్ అమ్మా. aromatic అయితే మనకి జరిగేది అంటే డైరెక్ట్ చూసుకోండి ఒకసారి. ఇలా ఫామ్ అయింది. ఇక్కడ రీప్లేస్మెంట్ కాదమ్మా, ఎలిమినేషన్. అంటే ఇక్కడ ఉన్న ఆల్ఫా హైడ్రోజన్ దగ్గర కాదురా, ఆల్ఫా కార్బన్ దగ్గర ఉన్న హెచ్ రీప్లేస్ అవ్వదు aromatic aldehydes. అదే ఇఫ్ యు టేక్ కీటోన్, ఆల్ఫా హైడ్రోజన్ రీప్లేస్ చేద్దాం. ఆల్ఫా హైడ్రోజన్ విల్ బి రీప్లేస్. అంటే aromatic దగ్గర ఉన్న హైడ్రోజన్ డస్ నాట్ రీప్లేస్ ఈజీలీ రా. ఇక్కడ aromatic కాంపౌండ్ పక్క కార్బన్ దగ్గర హెచ్ ఉంటది, ఒకటి ఉంటదా ఉండదా? చూడండి ఒకసారి. ఇదిరా, ఆ హెచ్ బయటికి వెళ్ళిపోతే ఇంకా ఆల్ఫా హైడ్రోజన్ లేదు కదమ్మా. ఆల్ఫా హైడ్రోజన్ లేదు కదా, దేర్ ఇస్ నో ఆల్ఫా హైడ్రోజన్. కాబట్టి
అక్కడ ఆల్ఫా హైడ్రోజన్ రీప్లేస్ అవ్వకుండా we get COCl రా. అదే సార్ సేమ్ when you add excess of chlorine రా, excess of chlorine కలిపితే మాత్రం then we'll undergo aldehyde కాదు మెటా పొజిషన్, మెటా సబ్స్టిట్యూషన్ ప్రొడక్ట్ ఫామ్ అయ్యిరా. లిమిటెడ్ క్లోరిన్ కి అయితే CHO అన్నది కన్వర్ట్స్ టు COCl. అదే మనకి ఎక్సెస్ ఆఫ్ క్లోరిన్ కానీ బ్రోమిన్ కానీ aromatic లో aromatic లో and does not contain alpha hydrogen, ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే దెన్ ఏం జరిగిద్దమ్మా మెటా సబ్స్టిట్యూషన్. సార్ అదే మనకి ఆల్ఫా హైడ్రోజన్ ఇటు పక్కన ఉందిరా, నువ్వు ఎక్సెస్ తీసుకో ఆర్ లిమిటెడ్ తీసుకో, వాట్ ఎవర్ ఇట్ మే బి ద ప్రొడక్ట్ విల్ బి సేమ్ అమ్మా, ద ప్రొడక్ట్ విల్ బి సేమ్. ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నంత వరకు ఆల్ఫా హైడ్రోజన్ రీప్లేస్ అయిద్దమ్మా, ఓన్లీ ఒకటే. అదే ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే ఇలా జరిగింది లిమిటెడ్. ఎక్సెస్ అయితే మనకి ఇంట్రా హాలోజినేషన్ అంటే ఇక్కడ ఎలక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ జరిగి మెటా ప్రొడక్ట్ వస్తామా. ఆల్డిహైడ్ అనేది -M గ్రూప్ రా, -M గ్రూప్ కాబట్టి మనకి మెటా ప్రొడక్ట్ వచ్చింది. సో హాలోజినేషన్ యాలిఫాటిక్ ఒక రకంగా జరిగింది, యారోమాటిక్. సార్ ఎట్టి దాంట్లో కూడా ఎక్కడ యాలిఫాటిక్ లో కానీ యాలిఫాటిక్ లో కానీ యారోమాటిక్ లో కానీ ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే, అంటే యాలిఫాటిక్ లో అయితే ఆల్ఫా హైడ్రోజన్ లేదనుకోమా, నో ఆల్ఫా హైడ్రోజన్, నో రియాక్షన్. ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే రియాక్షన్ జరగదు. యారోమాటిక్ లో ఆల్ఫా హైడ్రోజన్ లేకపోయినా దిస్ CHO is converted into COCl అమ్మా, COCl. యాలిఫాటిక్ కి యారోమాటిక్ తేడా, యాలిఫాటిక్ లో ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే నో రియాక్షన్ టేక్ ప్లేస్, బట్ aromatic లో ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే దెన్ కన్వర్ట్స్ టు COCl. ఎక్సెస్ తీసుకుంటే సబ్స్టిట్యూషన్ విల్ బి టేక్ ప్లేస్ ఎట్ మెటా పొజిషన్. ఇక నువ్వు ఎంత ఎక్సెస్ తీసుకున్నా కూడా ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే నో రియాక్షన్ అమ్మా, ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే నో రియాక్షన్ రా. ఓకే, అదొకటి ఇంపార్టెంట్ అమ్మా. రైట్, నెక్స్ట్ ఇదో రియాక్షన్ రా, హాలోజినేషన్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి ఇంపార్టెంట్ రా, ఆల్ఫా హైడ్రోజన్ ఇన్వాల్వ్ అయింది. దీంట్లో నెంబర్ ఆఫ్ బిట్స్ అడుగుతాడమ్మా, మెకానిజం అడగడు కానీ ఆ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రొడక్ట్స్ వచ్చేది which is called as aldol condensation అమ్మా, aldol condensation, aldol condensation. and it should also alpha aldol condensation జరగాలంటే it should contain alpha hydrogen రా. ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే ఆల్డల్ కండెన్సేషన్ అనరమ్మా. those aldehydes are ketones, aldehydes కానీ ketones కానీ which contain alpha hydrogens అమ్మా, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటేనే జరిగింది. కండెన్సేషన్ అంటే చిన్న చిన్న మాలిక్యూల్స్ రా, ఇక్కడైతే వాటర్ ఏమా. జనరల్ గా కండెన్సేషన్ అంటే when two molecules combines with each other with the liberation of small molecules like water, ammonia, HCl, acetic acid, అలాంటి చిన్న చిన్న మాలిక్యూల్స్ బయటకు వెళ్ళిపోతే దాన్ని కండెన్సేషన్ రియాక్షన్ అంటారమ్మా. అందులో ఇక్కడ మనం వాడేది వాటర్ ఒక్కటి రిమూవ్ చేస్తారు. ఏంటి సార్ దాని చూడమ్మా, ఆల్డల్ అంటే ఆల్డిహైడ్ అండ్ ఆల్కహాల్, రైట్. ఒక డైరెక్ట్ స్టెప్ చెప్తాను, నేను డైరెక్ట్ స్టెప్ చెప్తున్నాను రా, మెకానిజం చెప్తాను రా. ఆల్డిహైడ్ అనదర్ ఆల్డిహైడ్ తీసుకోవాలమ్మా, అనదర్ ఆల్డిహైడ్ సచ్ దట్ దే షుడ్ కంటైన్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి. జనరల్ గా డైరెక్ట్ స్టెప్ 2 తీసుకున్నారా, 2. ఈ వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోతాం. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ యాసిడ్ అవ్వచ్చు, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ బేస్ ఏదైనా తీసుకోవచ్చమ్మా, ఇదర్ యాసిడ్ ఆర్ బేస్. తీసుకుంటే వాటర్ మాలిక్యూల్ డైరెక్ట్ స్టెప్ చెప్తాను నేను, మెకానిజం చెప్తాను తర్వాత. RCH డబల్ బాండ్ CH CHO ఇది జరిగేది.
ఓకే యాక్చువల్ గా మధ్యలో మెకానిజం ఆల్డాల్ ఫామ్ అవుతా ఆల్డాల్ అంటే ఆల్డిహైడ్ అండ్ ఆల్కహాల్ మధ్యలో ఇంటర్మీడియట్ ఫామ్ అయింది ఈ రెండు రియాక్ట్ అయినప్పుడు మనకి మధ్యలో ఆల్డాల్ ఈ ఆల్డాల్ మళ్ళీ డిహైడ్రేషన్ జరిగితే వి గెట్ RCHO డబుల్ బాండ్ అలా వస్తారు కాంపౌండ్ ప్రతి దానికి ఏ తీసుకున్నా సరే రైట్ మెకానిజం చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ వెళ్దాం అమ్మా మెకానిజం చెప్పిన తర్వాత ఎగ్జాంపుల్స్ వెళ్దాం రైట్ మెకానిజం ఎలాగో చూడండి మెకానిజం ఫస్ట్ చూడండి యాసిడ్ గా ఒక రకంగా జరిగింది బేసిక్ ఒక రకంగా జరిగింది రైట్ చూడండి ఆల్ మెకానిజం రైట్ 1 minute అమ్మా 1 minute మెకానిజం చూడమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ వి విల్ టేక్ వన్ ఆల్డిహైడ్ రా ఒక ఆల్డిహైడ్ తీసుకోమ్మా CH3 ఆ కీటోన్ ఏదైనా తీసుకోవచ్చమ్మా H first OH minus will be reacted OH minus react అయిద్దమ్మా OH minus react అయినప్పుడు H water molecule will be removed ఈ వాటర్ మాలిక్యూల్ రిమూవ్ అయిపోయిద్దమ్మా రిమూవ్ అయితే మనకు వచ్చేది RC డబుల్ బాండ్ O CH2 ప్లస్ మైనస్ వాటర్ ఇది రెసిడెన్స్ ఇన్వాల్వ్ అవుతాయమ్మా రెసిడెన్స్ ఇన్వాల్వ్ అయి వి గెట్ అంటే ఈ ఎలక్ట్రానిక్ షిఫ్ట్ రేట్ ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అవుతాయి షిఫ్ట్ అయినప్పుడు మైనస్ చార్జ్ వస్తామా మైనస్ చార్జ్ ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అయింది అండ్ వి గెట్ O మైనస్ ఇదిరా ఇలా వచ్చిద్దమ్మా RCH2 అని ఓకే బట్ మనకి ఏంట్రా అంటే మళ్ళీ ఇది ఇంకో ఆల్డిహైడ్ తో ఇదే అమ్మా ఇది ఇంకో ఆల్డిహైడ్ తీసుకున్నప్పుడు లెట్ us take RC డబుల్ బాండ్ O H గాని R గాని తీసుకుందాం రైట్ ఇక్కడ బిఫోరే ఇలా షిఫ్ట్ అయిద్దమ్మా ఈ ఎలక్ట్రాన్స్ ఇక్కడ షిఫ్ట్ అయినప్పుడు వి గెట్ నెగటివ్ చార్జ్ వి గెట్ పాజిటివ్ చార్జ్ అంటే షిఫ్ట్ అయిన తర్వాత డైరెక్ట్ గా వి గెట్ నెగటివ్ చార్జ్ ఇక్కడ పాజిటివ్ చార్జ్ ఓకేనా అంతేనరా నెగటివ్ చార్జ్ అండ్ పాజిటివ్ చార్జ్ దెన్ దిస్ ఎలక్ట్రోఫైల్ అమ్మా ఓకే ఎలక్ట్రోఫైల్ వచ్చి అంటే ఆ మిగతా గ్రూప్ వచ్చి అటాక్ అయ్యిరా అటాక్ అయినప్పుడు మనకు వచ్చే గ్రూప్ ఏంటమ్మా ఇలా వస్తుందిరా ఈ గ్రూప్ వచ్చి అటాక్ అయిందా ఇలా అటాక్ అయ్యిందిరా మొత్తానికి ఓకే చివరికి వచ్చేటప్పటికల్లా మనకి అటాక్ అయ్యే గ్రూప్ అదమ్మా మనకి అటాక్ అయ్యే గ్రూప్ చూసుకోండిరా ఓకే CH3 అంటే RCH ఓకే O మైనస్ లేదా దాని ప్లస్ తీసుకున్నాం అనుకోమ్మా మనకు వచ్చే అటాక్ అయ్యే గ్రూప్ అదిరా ఒక్కసారి చూసుకోండి అమ్మా మెకానిజం మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్కసారి చూడండి రైట్ కార్టానియాన్ ఫామ్ అయితే కార్టోనియం కాదు ఇక్కడ మనకి ఫామ్ అయ్యేది సారీ తప్పు రాశాను రా H ప్లస్ అంటే CH2 మైనస్ సారీ CH2 మైనస్ కాబట్టి ఆ గ్రూప్ వచ్చి ఇక్కడ అటాక్ అయ్యిద్దిరా అటాక్ అయినప్పుడు R ఇక్కడ డబుల్ బాండ్ అలాగే ఉండిద్దిరా CH2 CrHO మైనస్ అమ్మ పర్ఫెక్ట్ గా ఉందిరా OH మైనస్ దానికి తర్వాత మళ్ళీ మనం ఏం యాడ్ చేస్తామా వాటర్ యాడ్ చేస్తాంరా వాటర్ యాడ్ చేసినప్పుడు వాటర్ ఈ H ప్లస్ వచ్చి ఇక్కడ అటాక్ అయిద్దమ్మా H ప్లస్ వచ్చి అటాక్ అయింది అటాక్ అయినప్పుడు నీకు వచ్చే ప్రొడక్ట్ ఏంటి
R C double bond O CH2 CHR OH కొంచెం హీట్ చేయండి అందుకనే ఆల్డాల్ అన్నాం ఆల్డాల్ అంటే ఇదిరా ఆల్డాల్ ఆల్డిహైడ్ అంటే ఆల్ అంటే ఇక్కడ ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ అండ్ OH which is called as ఆల్డాల్ దీన్నే మనం ఏమంటామంటే ఆల్డాల్ అంటారు మీనింగ్ ఆల్ అంటే ఆల్డిహైడ్ కాదు ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ దాంట్లోంచి వాటర్ పోయంగానే హీట్ చేయంగానే వాటర్ మాలిక్యూల్ వెళ్ళిపోయిద్దమ్మా వాటర్ మాలిక్యూల్ హీట్ చేయగానే వాటర్ మాలిక్యూల్ వచ్చేసి కార్బన్ దగ్గర దేర్ వి గెట్ RC డబుల్ బాండ్ O CH డబుల్ బాండ్ CHR వస్తుంది CHR ఇది మనకి మెకానిజం మీరు గుర్తుంచుకోవాల్సిన కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే ఇంటర్మీడియట్ కార్బోయానియాన్ అమ్మా ఇది ఇంటర్మీడియట్ కార్బానియాన్ కార్బోయానియాన్ అంటారు కార్బానియాన్ అంటారు ఓకే కంపల్సరిగా డబుల్ బాండ్ ఓ పక్కన హెచ్ ఉండాలి ఆల్ఫా హైడ్రోజన్ ఉంటేనే జరిగేది నెక్స్ట్ పక్క దానికి ఇలా జరిగేదానికి సో 2 హైడ్రోజన్స్ అక్కడ మినిమం ఒక ఆల్ఫా హైడ్రోజన్ ఉంటే చాలు ఇది మెకానిజం సార్ మీరు గుర్తుంచుకోవాల్సిన మెకానిజం లో ఓన్లీ ఒక్కటేరా కార్బానియాన్ ఫామ్ అయింది కానీ ప్రొడక్ట్స్ ఎలా వస్తాయి ఏంటి అవన్నీ షార్ట్ కట్ చెప్తాను చూడండి ఒక్కసారి మొత్తానికి షార్ట్ కట్ చెప్తాను తర్వాత లాస్ట్ ఓకే ఇది అయిపోగానే రైట్ చూసుకున్నాం ఒకసారి అలాగే ఇది ఏ మీడియం రా బేసిక్ మీడియం ఎసిడిక్ మీడియం లో కూడా సేమ్ ఇలాగే జరిగిద్దమ్మా జస్ట్ కానీ అక్కడ రియాక్షన్ కొంచెం తేడా ఉంటుందిరా మెకానిజం చెప్తాను అది ఇది మనకి ఏంట్రా బేసిక్ మీడియం లో అయితే అదే ఎసిడిక్ మీడియం లో అయితే వచ్చే ప్రొడక్ట్ సేమేరా మెకానిజం మారిద్ది ప్రొడక్ట్ సేమే ఓన్లీ మెకానిజం మారిద్దమ్మా అందులో మళ్ళీ కార్బానియాన్ ఫామ్ అవటం ఇవన్నీ మామూలేరా ఇవన్నీ కూడా మొత్తం మామూలే రైట్ ఒక్కసారి చూడండి ఫస్ట్ ఆల్డిహైడ్ లో ఉంటే తీసుకున్నప్పుడు డబుల్ బాండ్ ఓ పక్క కార్బన్ దగ్గర ఉన్న హెచ్ తీసుకోవాలిరా డబుల్ బాండ్ ఓ పక్కన ఎటైనా ఉండొచ్చు అది ఇటైనా ఉండొచ్చు కదా ఏమైనా తీసుకోవచ్చు ఇక్కడ ఉన్న హెచ్ ఓహెచ్ బేసిక్ మీడియం అని ఫస్ట్ బేసిక్ మీడియం లో ఓహెచ్ యాడ్ చేస్తే వాటర్ వెళ్ళిపోయిందిరా అప్పుడు RC డబుల్ బాండ్ ఓ ప్లస్ హెచ్ ప్లస్ వెళ్ళిపోయింది కాబట్టి మైనస్ వస్తుందిరా మైనస్ ఈ మైనస్ ఇంకో ఆల్డిహైడ్ లో అప్పటికే మనకి ఇలా ఉంటుంది ఇంకో ఆల్డిహైడ్ తీసుకుంటే ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ ఓకే అంటే సేమ్ అదే తీసుకోవాలి రైట్ మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వచ్చింది ఇది మైనస్ రా కాబట్టి ఈ రెండింటి మధ్య బాండ్ ఫామ్ అయింది తర్వాత మనకి వాటర్ కలపంగానే O మైనస్ వల్ల OH గా మారింది తర్వాత ఎడ్జసెంట్ కార్బన్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్ బయటికి పోయి మనకి ఇలా వచ్చింది రైట్ ఫస్ట్ OH యాడ్ చేసి H ప్లస్ తీసేయడం తర్వాత కార్బానియాన్ అది మళ్ళీ ఇంకో ఆల్కహాల్ తో ఇంకో ఆల్డిహైడ్ ఆర్ కీటోన్ తో రియాక్ట్ అయ్యి ఇలా జరిగిద్దాం ఓకే రైట్ ఇందులో సార్ ఇవన్నీ ఎలా గుర్తుంచుకుంటాం సింపుల్ టెక్నిక్ చెప్తున్నాను చూడండి సింపుల్ గా ఓకే సార్ నువ్వు ఎప్పుడైనా సరే ఒక ఆల్డిహైడ్ ఇచ్చాడు ఆ కీటోన్ CH3 CH2 CHO ఇచ్చాడమ్మా ఆ నేరో మార్క్ ఇఫ్ దే గివ్ H ప్లస్ అన్నా ఆర్ OH మైనస్ ఏ బేస్ అన్నా యాసిడ్ అన్నా సరేరా జనరల్ గా బేస్ తీసుకుంటారు ఎక్కువ అండ్ వెన్ కంపేర్ టు యాసిడ్ అలానే యాసిడ్ తీసుకున్నా జరిగిద్దిరా సింపుల్ మీరు ఎలా రాస్తారంటే ఒక ఆల్డిహైడ్ ని ఇలా రాసుకోండి అమ్మా ఇచ్చిన ఆల్డిహైడ్ ని ఒక దాన్ని ఇలా రాసుకోండి ఇంకో ఆల్డిహైడ్ ని ఇంకో 2 మాలిక్యూల్ తీసుకోవాలిరా నువ్వు చెప్పడు ఆల్డాల్ అంటే 2 తీసుకోవాలి ఎనదర్ మాలిక్యూల్ లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎక్కడున్నాయో చూసుకోమ్మా దాన్ని విడిగా రాసుకో ఇటు పక్కన ఇలా రాసుకో ఒక పక్కన ఆల్డిహైడ్ ఇంక మిగతా గ్రూప్ ఇలాగ ఉంటుంది మా షార్ట్ కట్ రా ఓకే రైట్ ఈ 2 తీసేయండి ఈ 2 తీస్తే నీకు వచ్చేదండి CH3 CH2 CH డబల్ బాండ్ C CH3
CHO. సింపుల్ మెకానిజంలు ఏం అక్కడ సింపుల్ గా ఇలా తీసుకోవచ్చమ్మా. ఏ కాంపౌండ్ అయినా సరే చూసుకోండి. ఓ తీసేసారా? ఓ తీసేసాం. ఇలాగ రాసుకున్న దీన్ని ఇలా రాసుకున్నాం. ఇంకో కీటోన్ లో నాకు ఆల్ఫా హైడ్రోజన్ 2 తీసుకున్నాం. ఇంకో కీటోన్ రైట్ ఇది. అలా ఏదైనా ఏ ఆల్డిహైడ్ అయినా ఏ యాలిఫాటిక్ ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నాయి కదా, ఇలాగ యాలిఫాటిక్ ఆల్డిహైడ్. రైట్ సార్, మనం తీసుకుంది ఓన్లీ వన్ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్ అయితే we called as simple aldol condensation అంటారు. సింపుల్ ఆల్డాల్ కండెన్సేషన్. అదే when you take సింపుల్ ఆల్డాల్ వెరీ ఇంపార్టెంట్ రా, గ్యారంటీ అడిగే క్వశ్చన్స్ ఉంటాయి ఇందులో. when you take different aldehydes and ketones, one type of aldehyde తీసుకుంటే ఇది. if you take different type of aldehydes and ketones containing alpha hydrogens, వేరియస్ టైప్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ గా తీసుకుంటే we called as crossed aldol condensation అంటారు. we called as crossed aldol condensation అంటారు. కండిషన్ whether it is సింపుల్ అవని క్రాస్డ్ అవని కంపల్సరిగా ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నప్పుడే సింపుల్ అంటే సేమ్ టైప్ ఆఫ్, మరి డిఫరెంట్ తీసుకుంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ CH3 CHO and acetone when they are subjected to condensation అంటే బేస్ యాడ్ చేసాం అనుకో అమ్మా, when you add బేస్ యాడ్ చేస్తే మనకి ప్రొడక్ట్స్ ఏంటి అంటాడు. ఇందాకైతే ఒకటే టైప్ కాబట్టి సింపుల్ తీసుకున్నాం. మరి క్రాస్ అయితే ఎలా తీసుకుంటాం? ఫస్ట్ ఈ మాలిక్యూల్ తీసుకో, మెయిన్ గా ఈ మాలిక్యూల్ మెయిన్ గా తీసుకో. అంటే CH3 CH డబల్ బాండ్ తీసుకో. ఫస్ట్ ఇది మాలిక్యూల్ మెయిన్ గా. దీని ఆల్ఫా హైడ్రోజన్ తీసుకోరా, దీని ఆల్ఫా హైడ్రోజన్స్ తీసుకో. మన టెక్నిక్ మామూలు వాటర్ తీసే we get ఇలా వచ్చింది. సార్ అలాగే ఎన్ని తీసుకోవాలి? ఇలాంటిది 2 సార్లు తీసుకోవచ్చుగా. లేదా ఇప్పుడు ఈసారి ఇది తీసుకున్నాం మెయిన్ గా, ఎస్టోన్ మెయిన్ గా తీసుకున్నారా? ఎస్టోన్ మెయిన్ అంటే డబుల్ బాండ్ 1 అండ్ మెయిన్ అంటే ఇప్పుడు దానికి ఆల్ఫా హైడ్రోజన్ తీసుకో. దీనికి ఇప్పుడు వాటర్ తీసే. అయిపోయింది. సార్ అలాగే ఎందుకు తీసుకోవాలి మీరు? 2 కీటోన్స్ సేమ్ తీసుకోవచ్చు కదా. కీటోన్స్ 2 తీసుకోవచ్చు కదా, నార్మల్ గానే తీసుకోవచ్చు. కండెన్సేషన్ అంటే వాటర్ తీసే. అలా కీటోన్ ఎందుకు సార్? ఆల్డిహైడ్స్ 2 సార్లు ఆల్డిహైడ్స్ తీసుకోవచ్చు కదా, తీసుకోవచ్చు. అంటే 4 ప్రొడక్ట్స్ వస్తాయమ్మా. క్రాస్డ్ ఆల్డాల్ అంటే 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్, 2 డిఫరెంట్ కాంపౌండ్స్. సార్ 2 ఎస్టాల్డిహైడ్ ఇంకోటి ప్రొపనాల్డిహైడ్, అలా 2 తీసుకున్నప్పుడు ఎలా తీసుకుంటారంటే ఫస్ట్ దీని ఒకటి మెయిన్ గా తీసుకోవటం, ఇది ఆల్ఫా హైడ్రోజన్స్ పక్కన పెట్టుకోవడం. ఈసారి ఇది మెయిన్ గా తీసుకోవటం, ఆల్ఫా హైడ్రోజన్స్ దీనికి పెట్టుకోవడం. అలాగే సేమ్ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్స్ అంటే ఈ రెండింటిని సింపుల్ ఆల్డాల్ కండెన్సేషన్ ప్రొడక్ట్స్ అంటారన్నమాట.
సింపుల్ ఆల్డహాల్ ప్రొడక్ట్స్ అంటారు. ఈ రెండింటిని సింపుల్ ఆల్డహాల్ ప్రొడక్ట్స్ అంటారు. ఇది క్రాస్డ్ ఆల్డహాల్ ప్రొడక్ట్స్ అంటారు. క్రాస్డ్ ఆల్డహాల్ ప్రొడక్ట్స్. వాడు ఎగ్జామ్ లో వాడు అడిగేది ఇబ్బంది, అడ్వాన్స్ లో కానీ వాటిలో అడిగే క్వశ్చన్ ఇలా ఇచ్చి ఓకే ప్రొడక్ట్స్ పేర్లు చెప్తాడు. ఐయుపాక్ నేమ్స్ ఇస్తారా, దే విల్ గివ్ ఐయుపాక్ నేమ్స్. ఐయుపాక్ నేమ్స్ ఇచ్చి అమాంగ్ ది ఫాలోయింగ్ ప్రొడక్ట్స్ విచ్ ఈస్ నాట్ ఫార్మ్డ్, విచ్ ఈస్ ఫార్మ్డ్ అడుగుతా ఉంటాడు. సో ఐయుపాక్ నేమ్స్ తీసుకున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలిరా. అండ్ ఐయుపాక్ నేమ్ వచ్చేటప్పటికల్లా ఏంటంటే ఇక్కడ కీటోన్స్, ఆల్డిహైడ్స్. ఓకేనా? One, two, three, four, five. 1, 2, 3, 4, 5. ఇదిరా రైట్. when double bond and ketone రా, డబుల్ బాండ్ కీటోన్ అంటే కీటోన్ షుడ్ గివ్ ప్రిఫరెన్స్. సో పేరు వచ్చేటప్పటికల్లా పెంట్ 3-in-2-on అమ్మ. పెంట్ 3-in-2-on. ఆల్డిహైడ్ అయితే గొడవ లేదు. 1, 2, 3, 4. సో 3-methyl bute, 3-methyl bute 2-in-1-all అమ్మ. bute 2-in-1-all. సో నేమ్స్ అలా ఐయుపాక్ నేమ్స్ ఇచ్చేస్తాడురా. ఓకే, కాంపౌండ్ ఇస్తే మనం గుర్తుపెట్టేస్తాం, కాంపౌండ్ పేర్లు ఇవ్వడు. ఐయుపాక్ నేమ్స్ ఇచ్చి ఏ ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది, ఏ ప్రొడక్ట్ ఫామ్ అవ్వదు అని అడుగుతారు. రెండిట్లో ఏదో సింపుల్ ఆల్డహాల్ కానీ క్రాస్ ఆల్డహాల్ కానీ మనం చేసే టెక్నిక్ ఒక దాని దగ్గర డబుల్ బాండ్ మెయిన్ గా తీసుకుంటాం, ఎనదర్ మాలిక్యూల్ దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ మెయిన్ గా తీసుకుని చేస్తామా. ఇవి క్రాస్ ఆల్డహాల్, అలాగే సింపుల్ ఆల్డహాల్. వాడు చెప్పడరా ఆల్డహాల్ అంటే 2 మాలిక్యూల్ తీసుకోమని చెప్పడరా, మనమే ఐడియా రావాలి. యారో మార్క్ మీద OH కానీ H+ కానీ ఆల్డిహైడ్స్ కానీ కీటోన్స్ ఇచ్చాడంటే అది క్రాస్డ్ ఆల్డహాల్ ఆర్ మనకి ఏంట్రా సింపుల్ ఆల్డహాల్ కండెన్సేషన్ అంటారమ్మా. ఒక్కసారి చూసుకోండిరా. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి ఇంకోటి ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే సార్ పరిస్థితి ఏంటి? ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే మన పరిస్థితి ఏంటంటే the compound does not contain ఆల్డహాల్ కంటెంట్. ఇక్కడ ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే ఆల్డహాల్ జరగాలంటే కంపల్సరీగా దే షుడ్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్స్ రా. సార్ ఆల్ఫా హైడ్రోజన్స్ లేనిది కూడా కండెన్సేషన్ జరుగుతుందా? ఆల్ఫా హైడ్రోజన్ లేనిది కూడా కండెన్సేషన్ జరుగుతాయి, బట్ ప్రొడక్ట్స్ విల్ బి డిఫరెంట్ రా, and that is called as and alpha hydrogens లేకపోతే ఆ కండెన్సేషన్ ని క్యానిజెరోస్ రియాక్షన్ అంటారు. క్యానిజెరోస్ రియాక్షన్ అంటారు. క్యానిజెరోస్ రియాక్షన్ అంటే those compounds which contain no alpha hydrogen, no alpha hydrogen. ఆల్ఫా హైడ్రోజన్ లేకపోతే ఏం జరిగింది? ఫర్ ఎగ్జాంపుల్ formaldehyde అమ్మ. formaldehyde when it undergo condensation in the presence of either base or acid, బేస్ లో గాని యాసిడ్ తో గాని చేసినప్పుడు మనకి ఆ డబుల్ బాండ్ ఓలు అయి కాదురా, డైరెక్ట్ గా ఏంట్రా వన్ ఆఫ్ ది ఆల్డిహైడ్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్ అమ్మ. వన్ ఆఫ్ ది ఆల్డిహైడ్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్. ఒక ఆల్డిహైడ్ ఆల్కహాల్ గా మారిద్రా త్రూ రిడక్షన్ అమ్మ, రిడక్షన్ ప్రాసెస్ ద్వారా. అండ్ వన్ ఆఫ్ ది అనదర్ ఆల్డిహైడ్ is converts to carboxylic acid, carboxylic acid. బట్ ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ బేస్ కదా, బేస్ అంటే NaOH అది తీసుకుంటాం కాబట్టి we get salt era, కంపల్సరీగా salt of carboxylic acid అమ్మ, salt of carboxylic acid. and here we get alcohol అమ్మ, we get alcohol and is oxidized product, oxidized product. ఒకటి ఆక్సిడేషన్ జరిగి యాసిడ్ గా మారింది, ఇంకోటి రిడక్షన్ జరిగి
జలమాధ్యమా ఆల్కహాల్, ఒకటి యాసిడ్ ఒకటి ఆల్కహాల్ గుర్తుంచుకోవాలి. ఒకటి ఆల్కహాల్ ఒకటి ఆల్డిహైడ్. అదే మనకి సార్ మనకి ఏంట్రా అంటే జాగ్రత్త చూడమ్మా, ఏదన్నా సరే మనకి ఒకవేళ డిఫరెంట్ ఇచ్చాడు అనుకోరా, when they give different ఆల్డిహైడ్స్ అలా చెప్పారనుకో, దెన్ ఎప్పుడైనా సరే గుర్తుంచుకొని ఫైనల్ గా వచ్చేది మనకి ఎలా చెప్తాం సార్, ఒకటి అయితే సేమ్, మరి రెండు అయితే ఎలా ఉంటాయి సార్ అంటే చూడండి. ఈ లోపల మీరు ఇది ట్రై చేయండి రా. జస్ట్ చేసుకొని అడుగుతారమ్మా, రెడ్యూస్ ప్రొడక్ట్ ఆక్సిడైజ్ ప్రొడక్ట్ అడుగుతాడు. రెడ్యూస్ ప్రొడక్ట్ అంటే CHO కన్వర్ట్స్ టు CH2OH రెడ్యూస్ ప్రొడక్ట్, ఇది ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్ రా. ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్, రెడ్యూస్డ్ ప్రొడక్ట్ ఆక్సిడైజ్డ్ ప్రొడక్ట్. ఒక్కసారి ఇందాక దానికి ఇప్పుడు దానికి కంపేర్ చేసుకోండి రా. ఇప్పుడు దానికి ఇందాక కంపేర్ చేసుకోండి అమ్మా, ఓకేనా? రైట్, నెక్స్ట్ ఇప్పుడు మనకి క్రాస్డ్ రా. క్రాస్డ్ అంటే డిఫరెంట్. రెండిట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండకూడదు. రెండిట్లకి ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండకూడదురా, కానీ డిఫరెంట్ అమ్మా, డిఫరెంట్ రా. అలాంటప్పుడు ఏంట్రా అంటే మనం చూసుకోవాల్సింది ఏంట్రా అంటే మనకి ఆల్ఫా ఇది ఇలా చూసుకున్నప్పుడు మన క్యాలిఫాటిక్ ఇవన్నీ సేమ్ చేసినప్పుడు, క్యాలిఫాటిక్ ఎప్పుడు కూడా ఇట్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్ అమ్మ, ఇట్ కన్వర్ట్స్ టు ఆల్కహాల్, అండ్ ఆల్డిహైడ్ కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మ. ఆల్కహాల్ కన్వర్ట్స్ టు యాసిడ్, ఆల్డిహైడ్. క్యాలిఫాటిక్ యారోమాటిక్ ఇచ్చినప్పుడు మనకి చూసుకోవాలిరా, లెస్ రియాక్టివ్ మోర్ రియాక్టివ్ అని తీసుకోవాలి. అదే మనకి సార్ రెండిట్లో కూడా ఉన్నాయిరా. ఓకే, దాన్ని డిస్ప్రపోర్షనేషన్ కూడా అనొచ్చు కదరా. ఆక్సిడేషన్ రిడక్షన్ జరిగితే డిస్ప్రపోర్షనేషన్ అంటారమ్మా. డిస్ప్రపోర్షనేషన్ సార్ ఒకవేళ రెండు కూడా సేమ్ ఇచ్చాడురా, అప్పుడు ఎలాగా అంటే ఎప్పుడైనా సరే తీసుకున్న దాంట్లో నెంబర్ ఆఫ్ ఆల్ఫా కార్బన్ కి అటాచ్ అయిన ఆల్కైల్ గ్రూప్స్, ఆల్కైల్ గ్రూప్స్ పెరిగే కొద్దీ ఓకే దే కన్వర్ట్స్ టు ఆల్కహాల్ రా, దే కన్వర్ట్స్ టు ఆల్కహాల్. అండ్ ఆల్డిహైడ్ పక్క కార్బన్ దగ్గర మనకి కార్బన్స్ తగ్గే అంటే ఎంత తక్కువ ఉంటే దట్ విల్ బి కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మ, దట్ విల్ బి కన్వర్ట్స్ టు యాసిడ్. ఎక్కువ కార్బన్స్ ఆల్ఫా కార్బన్ కి అటాచ్ అయిన కార్బన్స్ ఎక్కువ ఉంటే దే కన్వర్ట్స్ టు రిడక్షన్, అండ్ తక్కువ ఆల్ఫా కార్బన్స్ ఉంటే దే కన్వర్ట్స్ టు యాసిడ్ అమ్మ, దే కన్వర్ట్స్ టు యాసిడ్. ఇది మనకి క్రాస్డ్ ఆల్డాల్ కి ఆల్డాల్ కి చూసుకోండి ఒక్కసారి. ఆల్డాల్ కండెన్సేషన్, క్రాస్డ్ ఆల్డాల్ కండెన్సేషన్ చెప్పేటప్పుడు ఇదిరా మనకి అక్కడమో ఆల్డాల్ కి సింపుల్ ఆల్డాల్ కి అయితే ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఓకే, అదే మనకి దీనికి అనుకోమ్మా క్రాస్డ్ ఆల్డాల్ కి అయితే 4 ప్రొడక్ట్స్ వస్తాయి. క్యానిజరస్ కి వచ్చేటప్పటికల్లా మళ్ళీ సేమ్ ఒకటే టైప్ ఆఫ్ ఆల్ఫా హైడ్రోజన్స్ లేకుండా ఒకటే టైప్ తీసుకుంటే క్యానిజరస్ అంటారు. అలా కాకుండా డిఫరెంట్ ఆల్ఫా డిఫరెంట్ డిహైడ్ సబ్స్టిట్యూట్ డస్ నాట్ కంటైన్ ఆల్ఫా హైడ్రోజన్ తీసుకుంటే క్రాస్డ్ కెనిజరస్ రియాక్షన్ అంటారు. అది క్రాస్డ్ ఆల్డాల్, క్రాస్డ్ కెనిజరస్. క్రాస్డ్ అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్డిహైడ్స్. రైట్, ఇక్కడ మనకి ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో ప్రాబ్లం లేదురా, మూడో దాంట్లో కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఒకటి ఆల్డిహైడ్ ఆల్కహాల్ గా మారింది, ఒకటి యాసిడ్ గా మారింది. ఏది మారింది ఏది మారదు అనేది మనకు పెద్దగా అవసరం లేదు, ఇక్కడ మనకి ఒకటేరా. బట్ క్రాస్ కెనిజరస్ లో తీసుకున్నప్పుడు ఏది ఆల్కహాల్ ఏది అండర్గో రిడక్షన్ ఏది అండర్గో ఆక్సిడేషన్ అంటే ద aldehyde or ketone does not contain alpha hydrogens which contain more number of carbons.
ఆల్ఫా కార్బన్ కి మోర్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ అటాచ్ అయితే దెన్ ఇట్ కన్వర్ట్స్ టు రిడక్షన్ రా, అంటే రిడక్షన్ గా జరిగి ఆల్కహాల్ గా మారింది. అదే మనకి ఆల్ఫా కార్బన్స్ దగ్గర కార్బన్స్ తక్కువ ఉంటే దే విల్ బి ఆక్సిడైజ్డ్ టు యాసిడ్స్ అంటారమ్మా. దే విల్ బి ఆక్సిడైజ్డ్ టు యాసిడ్స్. ఇది ఇంపార్టెంట్ అమ్మా, రైట్. కానీ ఇప్పుడు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఈ వారం అడగడి ఈ క్యానిజరస్, ఎందుకంటే మనకి ఈ వారం అంతా కూడా ఆల్ఫా హైడ్రోజన్ గురించి మనం మాట్లాడుతా ఉన్నాం. ఆల్ఫా హైడ్రోజన్ యొక్క ప్రాపర్టీస్ మనం మాట్లాడుకుంటాం. ఇందాక చెప్పింది ఏది, మన హాలోజినేషన్ దగ్గర ఒకటి, అలాగే ఆల్డాల్ కండెన్సేషన్ దగ్గర ఒకటి, అవి చూసుకోవాలిరా, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ ప్రాపర్టీస్, సింపుల్ ప్రాపర్టీస్ ఉంటాయి కొన్ని కొన్ని. ఆ సింపుల్ ప్రాపర్టీస్ నేర్చుకున్నాం కదా. ఓకే, ఏం ఇస్తున్నారంటే ఇది కష్టం కొంచెం చూసుకోవాలి. ఓకే, కానీ ఈ వారం ఇవ్వకపోతే, ఎందుకంటే ఆల్ఫా హైడ్రోజన్ గురించి మనం మాట్లాడుతున్నాము. అలాగే రేపు వచ్చేటప్పటికల్లా, రేపు ఫ్రైడే కదా, ఫినికోల్ రియాక్షన్స్ ఒకటి, ఫినికోల్ అన్న ఇది ఎసిటోలు, ఓకేనా, ఎసిటోల్ రియాక్షన్స్ అనేవి ఫామ్ అవటం, అలాగే బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ రా, బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ కూడా మనకి ఇంపార్టెంట్ అమ్మా, రైట్. ఇందులో మనకి ఇంకో ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా చూడండి, చిన్న చిన్న ప్రాపర్టీస్ ఏమా, ప్రతి ఏం కాదురా. ఓకే, ఆల్డాల్ అయిపోయిన తర్వాత మనకి ఇంకేమున్నాయమ్మా, అదేలే నాకు ప్రెజెన్స్ రా. ఓకే, నెక్స్ట్ వచ్చేది క్లెజిన్స్ రియాక్షన్ అంటారమ్మా, క్లెజిన్స్ రియాక్షన్. ఓకే, క్లెజిన్స్ రియాక్షన్ అంటే ఇప్పుడు ఆల్డాల్ ఏం చెప్పాం, ఆల్డాల్ లో both the compounds should contain alpha hydrogens. Canigerose లో ఏం చెప్పాం, no alpha hydrogens. Canigerose క్లెజిన్సన్స్ రియాక్షన్ లో మనకి ఏంట్రా అంటే, ఒక దాంట్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి, ఇంకో దాంట్లో నో ఆల్ఫా హైడ్రోజన్. ఒక దాంట్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉండాలి, ఇంకో దాంట్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, నో ఆల్ఫా హైడ్రోజన్స్ ఎస్టాల్డిహైడ్. మనకి పాత పద్ధతి ఆల్డాల్ లో ఎలా చేసామో అదే సిస్టమ్ రా, ఆల్డాల్ లో ఏం చేస్తామో అలాగే. అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు కాబట్టి ఇక్కడ డబుల్ బాండ్ ఓ తీసుకుంటాం, పక్క దాని దగ్గర ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి we take it as CH2 గా తీసుకుంటారా, వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోయింది, we get ఇలా సేమ్, కానీ పేర్లు మారుతాయి. ఆల్డాల్ కండెన్సేషన్, కెనిజరస్ రియాక్షన్, క్లెజిన్స్ రియాక్షన్, క్లెజిన్స్ రియాక్షన్ ఆర్ క్లెజిన్స్ కండెన్సేషన్. సో ఏది ఎక్కడ జరుగుతుందో మ్యాచ్ ది ఫాలోయింగ్. రెండు చోట్ల ఆల్ఫా హైడ్రోజన్స్ ఉంటే ఆల్డాల్, రెండు చోట్ల ఆల్ఫా హైడ్రోజన్స్ లేకపోతే కెనిజరోస్, ఒక చోట ఉండి ఒక దాంట్లో లేకపోతే క్లెజిన్సన్స్ రియాక్షన్ అంటారమ్మా, ఆర్ క్లెజిన్సన్స్ కండెన్సేషన్ అంటారమ్మా. క్లెజిన్సన్స్ కండెన్సేషన్ ఇంపార్టెంట్, డైరెక్ట్ ప్రొడక్ట్స్ గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనకి ఇంకా ఏమున్నాయేమో మనకి, అంతేరా మెయిన్, ఇంకా పేర్లు చెడగల ఈ ఆల్డాల్ కండెన్సేషన్ లో సంబంధించినంత వరకు ఇంతేనమ్మా, రైట్. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కొన్ని కొన్ని ఆక్సిడేషన్ రిడక్షన్స్ ఉన్నాయిరా, ఆక్సిడేషన్ రిడక్షన్స్ ఉన్నాయి, అవి ఒకసారి చూద్దామా. ఆక్సిడేషన్ అయ్యి మనం ఎక్కడ నేర్చుకున్నాం, ఆల్డిహైడ్స్ దగ్గర, ఆల్కహాల్స్ దగ్గర నేర్చుకున్నాం, రైట్. రిడక్షన్ అమ్మా, రిడక్షన్ ఆల్డిహైడ్స్ గాని ketones రా, aldehydes are ketones when they undergo reduction by using either lithium aluminum hydride గాని weak reducing agents రా, lithium aluminum hydride గాని sodium aluminum tetrahydride లో చేసినప్పుడు
aldehydes converts to primary alcohols and ketones converts to secondary alcohols. Secondary alcohols. Aldehydes అయితే primary alcohols and ketones అయితే secondary alcohols. But when they undergo reduction by using metal plus acid లేదా strong reducing తీసుకొచ్చారు H2 in the presence of nickel అన్న H2 in presence of nickel తీసుకొచ్చారు ఓకే లిథియం అల్యూమినియం హైడ్రైడ్ కానీ సోడియం అదే మనకి మెటల్ ప్లస్ యాసిడ్ కానీ ఇంకా రిడ్యూసింగ్ ఏజెంట్స్ ఇంకా ఉన్నాయి మనకి నేసెంట్ హైడ్రోజన్స్ కానీ ఇంకా ఏముంటాయి నేసెంట్ హైడ్రోజన్ తీసుకుంటే మెటల్ ప్లస్ యాసిడ్ అలాగే ఇంకా మనకి ఇంకేమున్నాయి చూద్దాం ఒక నిమిషం అదేలేండి మనకి హైడ్రోజన్ ఉన్నాయా NH2 అలాగే రెడ్ ఫాస్ఫరస్ HI ఇంకా రిడ్యూసింగ్ ఏజెంట్స్ మనకి ఇంకా మెటల్ ప్లస్ యాసిడ్ ఆల్కహాల్ ప్లస్ మెటల్ ప్లస్ యాసిడ్ హైడ్రోజన్ రెడ్ ఫాస్ఫరస్ ఓకే ఇంకా మనకి వాడాలి ఇవన్నీ వాడితే దే కన్వర్ట్స్ టు ఆల్కేన్స్ సో స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్స్ అంటే నేసెంట్ హైడ్రోజన్స్ ఇచ్చేదంటారా దాని స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్స్ వాడితే డైరెక్ట్లీ వి గెట్ ఆల్కేన్స్ అదే ఈ మూడిట్లో ఏ ఒక్కటి వాడినా దే కన్వర్ట్స్ టు ప్రైమరీ ఆల్కహాల్స్ అండ్ సెకండరీ ఆల్కహాల్స్ ప్రైమరీ ఆల్కహాల్స్ సెకండరీ ఆల్కహాల్స్ ఇంకా మనకి ఇంకేం వాడచ్చమ్మా రైట్ వెరీ 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 ఇంపార్టెంట్ జాగ్రత్త చూడండి సార్ రియాక్షన్స్ అవి ఉంటాయి అవి చెప్తాను చూడమ్మా ఇది మనకి పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదా ఇందులో మళ్ళీ 2 types of reactions అమ్మ 2 types of reactions అందులో ఫస్ట్ వన్ క్లెమిన్సన్స్ రిడక్షన్ అంటారు క్లెమిన్సన్స్ రిడక్షన్ లో మనం వాడేది రియేజెంట్ ఏంటంటే సోడియం అండ్ మెటల్ ప్లస్ ఆల్కహాల్ లేదు సోడియం అమాల్గమ్ ఆల్కహాల్ ఇందులో ఏది తీసుకున్నా సరే ఆల్డిహైడ్స్ గాని కీటోన్స్ గాని whether you take aldehydes or ketones గాని తీసుకుంటే they converts to alkanes okay let's sir if you use hydrazine add chesi followed by addition of base in the presence of glycol అప్పుడు కూడా మనకి ఏంటంటే ఆల్డిహైడ్స్ ఆర్ కీటోన్స్ గాని దే కన్వర్ట్స్ టు ఆల్కేన్స్ and this reaction is called as Wolff-Kishner reaction అంటారు ఫస్ట్ ఇయర్ లో వచ్చిన మీకు ప్రిపరేషన్ ఆఫ్ ఆల్డిహైడ్స్ Wolff-Kishner reaction అంటారు సార్ let us take ketone and treatment with hydrazine నిన్న చెప్పాను రా ప్రాపర్టీస్ లో RCH double bond N NH2 గుర్తొచ్చిందమ్మా hydrazine అలా hydrazone and is called as NC double bond N ఉంటే you mean Uchan reduction with KOH and glycol it converts to R dash plus ammonia liberate hydra ammonia gas will be N2 gas will be liberated very very important ra man Clemenson's లో వాడేవి సోడియం అమాల్గమ్ ప్లస్ ఆల్కహాల్ లేదా
మెటల్ ప్లస్ ఆల్కహాల్ ఉల్కృష్ణర్ లో వాడేది ఆ రియేజెంట్స్ గుర్తుంచుకోవాలమ్మా. ఆ రియేజెంట్స్ గుర్తుంటేనే ఈజీ రైట్. ఇది రిడక్షన్ కమ్మా. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా మనకి నెక్స్ట్ వచ్చేది ఆక్సిడేషన్ of course oxidation, aldehydes or ketones undergo oxidation, we get acids అని చెప్పాం కదమ్మా. aldehydes and ketones undergo oxidation to give acids, aldehydes ketones కానీ అక్కడ చిన్న లాజిక్ ఏంటి, aldehydes అయితే మనకి ఆక్సిడైజింగ్ ఏజెంట్స్ అంటే K2Cr2O7 ఆర్ ఏదైనా సరే, then we converts to acid with same number of carbons. అదే ketones కి అయితే and gives acid with less number of carbons. అంటే ఇక్కడ బాండ్ బ్రేక్ అయింది. then this R is converts to కొన్ని సందర్భాల్లో CO2 గా మారింది, కొన్ని సందర్భాల్లో it also converts to carboxylic acid అమ్మా. it also converts to carboxylic acid. CO2 తీసుకోవచ్చు, కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఫర్ ఎగ్జాంపుల్ CH3 CH2 C డబుల్ బాండ్ O CH3 అని అనుకోరా సార్. ఛాన్సెస్ ఇక్కడ బ్రేక్ అయిందిరా, బ్రేక్ అయితే 3 కార్బన్స్ ఉన్నాయి, 3 కార్బన్స్ అన్న కార్బాక్సిలిక్ యాసిడ్. ఒకటి CO2 మారచ్చు, లేదు ఇట్ కన్వర్ట్స్ టు ఒక కార్బన్ ఉన్న యాసిడ్ ఫార్మిక్ యాసిడ్. సార్ ఈసారి ఇక్కడ బ్రేక్ అయిందిరా, ఇక్కడ బ్రేక్ అయితే టు గెట్ ఇథనోయిక్ యాసిడ్ 2 కార్బన్స్ ఉంది, ఇది కూడా 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా ఇథనోయిక్ యాసిడ్ ఎసిటిక్ యాసిడ్ వచ్చిందా. అంటే ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ అంటే మొత్తం 4 ప్రొడక్ట్స్ రావచ్చు. CO2 రావచ్చమ్మా, కానీ దాన్ని పెద్దగా తీసుకోకుండా మనకి అన్ని కూడా యాసిడ్స్ గా మారుస్తారమ్మా. రైట్, ఇది ఒకటి ఆక్సిడేషన్. ఓకే, అలాగే ఇంకా కొన్ని రియాక్షన్ జనరల్ రియాక్షన్ ఉన్నాయా అది చూడమ్మా. రైట్, క్లోరోఫామ్ తో రియాక్షన్ జరిగితేనమ్మా, క్లోరోఫామ్ when acetone గాని ఎస్టాల్ గాని ఎస్టాల్డిహైడ్, ఎస్టోన్ తీసుకోవచ్చు, ఎస్టాల్డిహైడ్ ఏదైనా తీసుకోవచ్చు అమ్మా, ఏమైనా తీసుకోవచ్చు. క్లోరోఫామ్ అంటే ఇలా బ్రేక్ చేయరా, తెలిసిపోతుందిగా, ఇక్కడ వచ్చేస్తారు. సార్ అదే ఇఫ్ యు టేక్ ఎస్టాల్డిహైడ్, ఎస్టాల్డిహైడ్ మార్పు ఏం లేదురా, కానీ దీనికి పేరు ఉండదు అంతే, కామన్ నేమ్. CCl3 అంటారు, దీన్నే వి కాల్డ్ యాజ్ ఫ్లోరోటోన్ అంటారు. ఫ్లోరోటోన్ హిప్నోటిక్ డ్రగ్, హిప్నోటిక్ డ్రగ్ హిప్నాటైజ్ చేస్తారు కదా, మనకి హిప్నైజ్ చేస్తారు కదా వాళ్ళకి. మనకి హిప్నైజ్ అంటే మన సినిమాలో తిప్పినట్టు ఇలాగ ఏదో తిప్పేసేది కాదు, కంపల్సరీ హిప్నైజ్ చేసే ముందు మనకి ఇంజెక్షన్ ఇస్తారమ్మా. ఆ ఇంజెక్షన్ లో క్లోరోటోన్ అంటే ఆల్డిహైడ్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్. ఆల్డిహైడ్ కీటోన్ మళ్ళీ రాదు, ఇది హిప్నోటిక్ డ్రగ్ కాదు. హిప్నోటిక్ డ్రగ్ అంటే మన హిప్నైజ్ అంటే మన మైండ్ కంట్రోల్ చేయడానికి వాడే డ్రగ్. అది ఆల్డిహైడ్ ఎస్టాల్డిహైడ్ అంటే ఏ ఆల్డిహైడ్ కాదు, ఎస్టాల్డిహైడ్ క్లోరోఫామ్ తో రియాక్ట్ అయినప్పుడు క్లోరోటోన్ వస్తారా. ఆ క్లోరోటోన్ ని మనం ఏమంటారంటే మా హిప్నోటిక్ డ్రగ్ అంటారా, హిప్నోటిక్ డ్రగ్. ఇది మనకి ఇంకా రేపు ఒక్కటి ఉందిరా, బెక్మెన్స్ రీఅరేంజ్మెంట్ ఒకటి, అండ్ మనకి ఎస్టాల్ అండ్ ఇంకోటి ఉంటాయి కీటోల్. ఎసిటోల్ కీటోల్స్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయమ్మా, అవి రేపు నేర్చుకున్నారా మనకి, కండెన్సేషన్స్ ఎలాగా ఏంటి, రైట్. ఇది మనకి ప్రాసెస్ అమ్మా, రైట్.